హలో! హాయ్! మీకొక మంచి ఎగ్ మసాలా కర్రీ చూపిస్తానండి. సింపుల్‌గా, టేస్టీగా చాలా బావుంటది. అయితే మిక్సీ జార్‌లోకి కాస్త వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే దీంట్లోకే ఒక 2 ఇలాయచీ, ఒక 3-4 వరకు లవంగాలు, దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర. ఫస్ట్ దీన్ని మిక్సీకి పట్టేసి దాంట్లోనే టొమాటోస్ ఏసేసి మిక్సీకి పట్టేయండి. అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెలో దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఇలా బటర్‌ని వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటది. దాంట్లోకే కాస్త జీలకర్ర, అలాగే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయితున్నప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, అలాగే దాంట్లోనే కొంచెం ఇట్లా క్రష్ చేసుకొని కసూరి మేతి యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని యాడ్ చేసేసి కొంచెం ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చే వరకు కలుపుతూ ఉండండి. మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. అయితే దాంట్లోనే కాస్త పసుపు, ఒక 1 ½ స్పూన్ కారం, అలాగే మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకోండి. చూడండి ఇలా అయినప్పుడు దాంట్లోకి తగినంత వాటర్‌ని యాడ్ చేసుకోండి మీ కన్సిస్టెన్సీని బట్టి. అలాగే మనం ఇక్కడ బాయిల్ చేసిన ఎగ్స్‌ని ఇలా కట్ చేసుకొని ఏసుకోండి. టేస్ట్ చాలా బావుంటది. మీరు అలా అయినా కొంచెం ఘాట్లు పెట్టుకొని కూడా ఏసేసుకోవచ్చు. చూడండి చక్కగా ఉడికిపోతుంది. ఒక 5-10 మినిట్స్ వరకు ఇలా చూస్తూ ఉండండి మధ్యలో మధ్యలో. అంతే. థాంక్ యూ.